చాలా మందికి ఐ థింక్ ఆ లాస్ట్ మినిట్ లో పిల్లలు ఆకలేస్తుంది గొడవ చేస్తే ఏదో ఒకటి అవును. చేసి పెట్టేద్దాం తెచ్చి అవును. పెట్టేద్దాం అని ఒక ఉంటుంది అండ్ పేరెంట్స్ కి. మనకి కూడా మీల్ ప్లానింగ్ లేకపోతే ఆఫ్టర్ అ హోల్ డే ఆఫ్ వర్క్ మనం పని చేసి వస్తే మనం ముందు ఉండేది మనం తింటామండి. అవును, అంతే ఏదో కదా. పెద్ద నేను బ్యాలెన్స్డ్ మీల్ వెతికి వెళ్ళను. అది ఆ ప్లానింగ్ ఉంటేనే అది అది ఫ్రిడ్జ్ లో ఉన్నా సరే మనం తీసి వీ కెన్ మేక్ ఇట్. రైట్ సో అండ్ ఇండియన్స్ ఇన్ ద యుఎస్ హ్యావ్ ఫిగర్డ్ దిస్ అవుట్. రైట్. వాళ్ళు రోజు కుక్ చేయట్లేదు. వాళ్ళు వీకెండ్ మీల్ ప్రెప్ చేసుకొని కొన్ని మసాలాలు, కొన్ని చట్నీలు డీప్ ఫ్రీజర్లో పెట్టేసి, ఎగ్స్ ఒక 3-4 డేస్కి బాయిల్ చేసి పెట్టేసి వాళ్ళు అలాగే ఆఫ్ కోర్స్ తీసుకున్నారు. ఐడియల్ అప్పటికప్పుడు ఫ్రెష్ ఐడియల్ చేసుకోవడం, కానీ అట్లీస్ట్ ప్రెప్పింగ్ వల్ల అట్లీస్ట్ కొంచెం ప్రెప్. ఒక పెద్ద గీత చిన్న గీత లాగా కరెక్ట్. పెద్ద తప్పు తగ్గుతుంది. సరే చిన్న చిన్న ఫ్రిడ్జ్ లో వాడడం అని తప్పదు. అండ్ ఫ్రిడ్జ్లో పెట్టి తినే న్యూట్రిషన్ తగ్గదండి, తగ్గదా? తగ్గదు. దెర్ ఇస్ నో సైన్స్ బిహైండ్ దిస్. ఓకే, ఈ ఫ్రెష్గా కుక్ చేసి తినండి కేమ్ వెన్ మనకి రెఫ్రిజిరేషన్ లేదు, అప్పుడు సైన్స్ లేదు కదా. అండ్ అప్పుడు లేడీస్ వర్ దేర్ టు డూ ఇంట్లో పనులన్నీ, దే వర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్. సో ఇప్పుడు ఆ ఎకానమీ కాదు. సో కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టి తినడం, మనం మధ్యాహ్నం పెట్టి రాత్రి తినడంలో ఏం కాదు. బికాజ్ దానికి ఆల్టర్నేటివ్ ఏంటి, మీరు ఆర్డర్ చేసేది. అది దానికన్నా ఇది 10,000 టైమ్స్ బెటరే. అవును అవును. ఓకే, సో దిస్ ఇస్ ద సెకండ్ థింగ్. నౌ విల్ క్విక్లీ కమ్ టు ద థర్డ్ థింగ్. వి జస్ట్ స్పోక్ ముందు అవేర్నెస్, న్యూట్రిషన్ అవేర్నెస్ జీరో మన కంట్రీలో. దాంతో పాటు మిత్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు అంటే ఇప్పుడు బాగా కొంచెం పికప్ కొంచెం అవుతుంది కానీ ఒక్క 3-4 ఇయర్స్లో బాగా పెరిగింది, ఎస్పెషలీ ప్రోటీన్ అవేర్నెస్. ఓకే, మనం ఏదో ఒక సాంబార్, రైస్, పొటాటో కర్రీ తిని మనకేదో పెద్ద ప్రోటీన్ వచ్చేస్తుంది అంటే అనుకుంటాం. సాంబార్ నిండా ప్రోటీన్ ఉందని మనకు చెప్పబడింది కానీ ఇంటింటి సాంబార్ ప్రిపరేషన్ చాలా డిఫరెంట్. ఓకే, మనం దాల్ కూడా ఒక నార్త్ ఇండియన్ ఇంట్లో చూస్తే ఆ దాల్ తక్కువ, అందులో నీళ్లు, మసాలాలు అవన్నీ ఎక్కువ. అవును. ఓకే, సో ద థర్డ్ థింగ్ నేను ఏం చెప్తానంటే, కొంచెం మీరు ప్రోటీన్ అండ్ న్యూట్రిషన్ అవేర్నెస్ చాలా ఎక్కువ వద్దు. ఒక బ్యాలెన్స్ డయట్ని సరిగ్గా బ్యాలెన్స్గా చేయండి. ఓకే, సో మీరు ఒక రోటీ, సబ్జీ, ఒక వెజిటబుల్, దాల్, పక్కన అట్లీస్ట్ ఒక పనీర్ పెట్టుకోండి. నాన్ వెజిటేరియన్ అయితే ఒక పీస్ చికెన్ పెట్టుకోండి, ఎగ్ పెట్టుకోండి, ఏదో ఒకటి. ఓకే, దట్ ఈస్ ద బ్యాలెన్స్ డయట్. కొంచెం ప్రోటీన్ అవేర్నెస్. ఓకే, ఇంకోటి అందరి ఫ్యామిలీస్ వాట్ వీ హ్యావ్ టు రియలైజ్ అంటే, మనం ఇప్పుడు ఒక లేబర్ ఇంటెన్సివ్ ఎకానమీలో లేము. మనం అందరము ఒక డిజిటైజ్డ్ ఎకానమీ. మన పనులన్నీ ఒక ల్యాప్టాప్ ముందు, ఒక చోటున సిట్టింగ్ జాబ్స్. ఆ జాబ్స్కి మన ట్రెడిషనల్ కార్బోహైడ్రేట్ కన్జంప్షన్ సరిగ్గా రాదు. సో మీరు ఇంకా వెజిటబుల్స్ తీసుకోండి, ఇంకా పల్సెస్ తీసుకోండి, ఇంకా లెగ్యూమ్ తీసుకోండి, కొంచెం మీట్ తీసుకోండి, అన్నీ. సో మన గ్రెయిన్ నుంచి వచ్చే కాంపోనెంట్ని తగ్గించి, ఇంత రైస్ వద్దు, కొంచెం రైస్ పెట్టి ఒక 2 టైప్స్ ఆఫ్ వెజిటబుల్, అలా ఆ ప్లేట్ని కొంచెం షిఫ్ట్ చేస్తే యూ విల్ నాట్ గెయిన్ వెయిట్, యూ విల్ బీ హెల్దీ. అది అర్థమైంది. ఓకే, సో దిస్ ఈస్ ద ఫోర్త్ థింగ్. ఓకే, న్యూట్రిషన్ అయిన తర్వాత ద ఫిఫ్త్ థింగ్ ఇస్ దిస్ ఇస్ నౌ లైఫ్ స్టైల్. ఓకే, ఒక రిపోర్ట్ వాజ్ డన్ బై స్టాన్ఫర్డ్. కంట్రీస్ని కంపేర్ చేశారు, యావరేజ్ స్టెప్స్ ఆఫ్ ఎవ్రీ కంట్రీ ఏం తీసుకుంటున్నారండి. సో యావరేజ్ అమెరికన్, యావరేజ్ ఇండియన్, యావరేజ్ చైనీస్. స్టెప్స్ అంటే మీరు ఎన్ని అడుగులు అంటే మనం దైనందిన జీవితంలో ఎన్ని అడుగులు నడుస్తాం, ఇది ఎక్సర్సైజ్ కాదు, జస్ట్ జనరల్ గా మనకి మొబిలిటీ ఏంటి, అదే మనం ఇక్కడ నుంచి అక్కడ వరకు ఎంత కదులుతాం. అవును, ఇండియా ఇస్ ఎట్ అబౌట్ 4,000 స్టెప్స్ అంతే, అది యావరేజ్. కానీ నేను నా ప్రాక్టీస్లో చూస్తే అది 2,000 స్టెప్స్. అంటే యావరేజ్నే ఇప్పుడు మనలాంటి సగటున ఉండేవాళ్ళు 2,000 అడుగుల కంటే బయట నడవరు, ప్రత్యేకంగా ఎక్సర్సైజ్ చేస్తే కానీ ఉండదు. ఓకే, ఆ యావరేజ్ స్టెప్ని మనం జపాన్తో కంపేర్ చేస్తే వాళ్ళది 7,500. పొద్దున మిల్క్ అయిపోయిందంటే యూ హ్యావ్ టు గో డౌన్ టు ద కిరాణా స్టోర్ అండ్ అక్కడి నుంచి మిల్క్ తీసుకురావాలి. ఇప్పుడు 10 minutes మీరు టీ చేస్తూ కూడా మిల్క్ రావచ్చు. అదే పొయ్యి మీద నిజమే, చాయ్ పెట్టేసి ఇలా ఒక క్లిక్ తోటి పాలవాడ తెచ్చి కరెక్ట్ మీరు అలా. సో ముందు అట్లీస్ట్ వీక్లీ వన్స్ మీరు గ్రోసరీ షాపింగ్ అని, వెజిటబుల్ మార్కెట్ అని, మొండా మార్కెట్ అయిపోయిందిలే కానీ ఏదో ఒక మార్కెట్ ఇప్పుడు ఉల్లిపాయలు అయిపోయాయా ఆర్డర్ చేస్తా, ఈరోజు అన్ని 10 minutes. ఇప్పుడు ఆ కన్వీనియన్స్ ఇస్ గుడ్ అండి, అది నేను తప్పని చెప్పను. కానీ అన్నిటికీ ఒక ప్రోస్ ఉంటాయి, ఒక కాన్స్ ఉంటాయి.
ఓకే, మన పిల్లలకి ఏదన్నా ప్రాజెక్ట్ చేయాలి, ఇప్పుడు రాత్రి మన దగ్గర స్టేషనరీ ఏది లేదు, ఆ 10-minute డెలివరీ ఈజ్ వెరీ యూస్ఫుల్. కానీ వీటికి కూడా మనం అది అలవాటు అయిపోయింది. అండ్ అది వాట్ హ్యూమన్ బీయింగ్స్ హ్యావ్ టు రియలైజ్ ఇస్, మీరు ఒక్కసారి కంఫర్ట్కి అలవాటు అవుతే మళ్ళీ వెనకాల వెళ్ళటం చాలా కష్టం. అవును, మన హ్యూమన్ బ్రెయిన్ ఇస్ డిజైన్డ్ అలా. డిఫికల్టీ నుంచి కంఫర్ట్కి వెళ్ళడం చాలా ఈజీ, కానీ కంఫర్ట్ అయిన తర్వాత వెనకాల రావటం. సో ఇప్పుడు వాట్ ఈస్ హ్యాపెండ్ ఇస్ యూ హ్యావ్ టు క్రియేట్ అన్ ఎన్వైరన్మెంట్ వేర్ యూ ఛాలెంజ్ యువర్ సెల్ఫ్ ఫిజికలీ. ప్లీజ్ మళ్ళీ వీక్లీ గ్రోసరీ షాపింగ్ వెళ్ళండి, స్టేర్స్ తీసుకోండి, వీలైతే రైతు బజార్కి వెళ్ళండి. మీకు ప్రొడ్యూస్ కూడా అవే బాగా దొరుకుతుంది, మంచి మంచి అంతే. సీజనాలిటీ. అవును. నేను ఇంకోటి చెప్తున్నాను, ఈ 10-minute డెలివరీ యాప్లో వచ్చేవన్నీ అవే 7-9 వెజిటేబుల్, ఫాస్ట్ మూవింగ్ వెజిటేబులే వస్తాయి. సీజనల్గా లోకల్గా ఉండే ఏది రాదు. మీరు కాకరకాయలు దొరకవు. అదే, అది దట్ ఈస్ ద థింగ్. అండ్ యూ విల్ మిస్ అవుట్ ఈవెన్ ఆన్ న్యూట్రిషన్. అదే క్యాబేజ్, అదే కాలీఫ్లవర్, లేడీస్ ఫింగర్, అవే 7 ఉన్నాయి. ఓకే, సో ఫైండ్ వేస్ టు మూవ్. జిమ్ వెళ్ళగలిగితే వెళ్ళండి. కానీ అందరూ ఏమంటారంటే, నానమ్మ తాత వాళ్ళెవరు జిమ్ వెళ్ళలేదు కదా, కానీ వాళ్ళు బాగానే ఉన్నారు. బట్ కానీ వాళ్ళ యాక్టివిటీ చూడండి. అదే, అంతే కదా. పొద్దున్న నీళ్లు కావాలంటే వెల్ నుంచి తీసుకురావాలి, బావి నుంచి తోడు తీసుకొచ్చారు. కరెక్ట్. ఓకే, ఇడ్లీకి కూడా మనకి మషీన్ లేదు. ఇప్పుడు మషిన్ కూడా కాదు, ఇంట్లో రుబ్బురోలు లేదు. ఎస్, ఎగ్జాక్ట్లీ. సో అవన్నీ చెయ్యాలి అని నేను చెప్పట్లేదు, కానీ బికాస్ కొంచెం లగ్జరీ కంఫర్ట్ వచ్చిందంటే వీ హ్యావ్ టు సీక్ బాడీని ఛాలెంజ్. సో మీరు ఏది చేయకపోతే 45 minutes to 1 hour వాకింగ్ వెళ్ళిపోండి, అది పొద్దునో ఈవినింగో. అండ్ మీకు ఛాన్స్ దొరికినప్పుడల్లా ఒక ½ an hour మీరు కూర్చుంటే నెక్స్ట్ 2-3 minutes అలా నడిచిరండి. ఆఫీస్, ఈవెన్ ఇన్ ఆఫీస్ ఇట్స్ పాసిబుల్. Next point I will tell you, which and this is especially parents ki who are having young children. Manam, we have to encourage a culture of sports in our children. Okay, ఇది ఇండియాలో లేదు. ఒక చైల్డ్ 6 years 7 years 9 years అయినా ఆల్ పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే, ఈ కోడింగ్ క్లాస్కి పంపుదామా, ఆ స్పెషల్ కరిక్యులర్ యాక్టివిటీకి పంపుదామా, ఇది చేద్దామా, బ్యాకస్ ఈ డాన్స్కి పంపిద్దామా, ఇన్స్టాగ్రామ్లో ఇది ఫేమస్, దీనికి ఇప్పుడు కొత్తగా వచ్చింది టాలెంట్ హంట్స్, టాలెంట్ హంట్ కి పంపిద్దామా, ఇండియన్ ఐడల్ లేకపోతే అంటే అవి తప్పని కాదు, బట్ అక్కడతో సరిపెట్టేస్తున్నాం. అదే, కానీ నోబడీ ఈస్ థింకింగ్ నా 6-year-oldకి 8-year-oldకి నాట్ ఫర్ కంపీటింగ్ ఆర్ ప్రొఫెషనల్ ఒక స్పోర్ట్ హ్యాబిట్ పెట్టనా. ఓకే, కంటిన్యూస్గా చిల్డ్రన్ ఆర్ గ్రోయింగ్ అప్ విదౌట్ సీయింగ్ దేర్ పేరెంట్స్ హ్యావ్ అ స్పోర్టింగ్ కల్చర్. ఎంతమంది పేరెంట్స్ స్పోర్ట్స్ ప్లే చేస్తున్నారు? మనకి 10th పాటు అన్నీ అయిపోతాయి స్వప్న గారు. స్కూల్లో మనం ఏ రన్నింగ్ చేస్తామో, ఒక వాలీబాల్ బలవంతంగా చేస్తారు. కరెక్ట్. సో ఈ ఇన్స్టెడ్ ఆఫ్ మీ చిల్డ్రన్ని ఈ క్లాస్ నుంచి ఆ క్లాస్ నుంచి, ఈ కోడింగ్ నుంచి ఆ టాలెంట్ హంట్ నుంచి, ఇన్స్టాగ్రామ్లో ఈ హుక్ స్టెప్, ఎంట్రన్స్ ఎగ్జామ్, అయ్యో అది వెరీ బిగ్ వన్. ఓకే, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ మీ చైల్డ్ లైఫ్లో ప్లే అనేది ఉందా లేదా. ప్లే అంటే ఆడుకోవటం, విచ్ వాజ్ సో బిగ్. ద బిగ్గెస్ట్ ఫాల్ అవుట్ ఆఫ్ దిస్ ఇస్ PCOS ఇన్ గర్ల్స్ యాజ్ యంగ్ యాజ్ 13. అంటే పీరియడ్ వచ్చిందో లేదో అండి, నెక్స్ట్ ఇయర్ PCOS ఏంటి, మనం ఎప్పుడు చూడలేదు ఇది. అండ్ యంగ్ బాయ్స్లో ప్రీ డయాబెటీస్, ఫ్యాటీ లివర్, ఇవన్నీ పేరెంట్స్ చేశారా లేదా, ఫర్గెట్ అబౌట్ ఇట్, అది అయిపోయింది. ఇప్పటి కాలమాన పరిస్థితులకి ఏం కావాలి, రీట్యూన్ అవ్వాల్సిన అవసరం ఉంది. కరెక్ట్. సో ఒక్క స్పోర్ట్స్ అది ఏదైనా పర్వాలేదు, స్విమ్మింగా, టెన్నిసా, ఒక్క స్పోర్ట్స్ కల్చర్. ఎందుకంటే మన చిల్డ్రన్ వెన్ ది స్టార్ట్ ఎంజాయింగ్ అ స్పోర్ట్ యంగ్, అది వాళ్ళకి లైఫ్ లాంగ్ ఉంటుంది. అది అండ్ దానికి అదేదో ఒక జిమ్ వెళ్ళిపోవాలి, మసిల్ చేయాలి. సో వాళ్ళకి స్పోర్టింగ్ కల్చర్ వస్తే ఆటోమేటిక్గా కొంచెం హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్ వస్తాయి. అవును.